బాప్తిస్మం మత్తయి సువార్త 3:14-17. మానవులమైన మనం చేయవలసిన స్నానాలు 2 రకాలు. ఒకటి ప్రతిపూట చేసే శరీరపరమైన స్నానం, మరొకటి మనసుకు చేయించవలసిన స్నానం. భౌతిక శరీరానికి ఇస్తున్న ప్రాధాన్యత, శ్రద్ధ కంటే మరి ఎక్కువ ప్రాధాన్యత మనసుకు చేయించవలసిన స్నానం మీద పెట్టాలి. ఒక పూట శరీరం స్నానం చేయకపోయినా, బద్దకించినా పర్వాలేదు, కానీ మనసు సంగతి ఎంతమాత్రం మరువకూడదు. మట్టిలో కలిసిపోయే శరీరానికి అంత ప్రాధాన్యత ఇవ్వనవసరం లేదు. పరలోకం చేరవలసిన ఆత్మ విషయంలో అశ్రద్ధ ఉండకూడదు. తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చిన మనం మన ఆత్మలను దేవుని రాజ్యంలో చేర్చాలి. అట్టి బాధ్యత మనదేనని గ్రహించాలి. శరీరానికి పోషణ ఎంత అవసరమో ఆత్మకి పోషణ కూడా అంతే అవసరం. శరీరానికి చాలా పోషక పదార్థాలు ఉన్నట్లే ఆత్మకు కూడా పోషక పదార్థాలు ఉన్నాయి. శ్రద్ధగా వాక్యం చదవడం, ప్రార్థన చేయడం, ఉపవాసం ఉండటం, చెడుతనం వీడటం, ఆయనకు నచ్చినట్లు నడుచుకోవడం. శరీరానికి నీరు చేసే మేలు అంతా ఇంత కాదు, మురికిని పోగొడుతుంది. అలాగే ఆత్మస్నానానికి నీరు అవసరం. మనసు ఇచ్చిన ప్రేరేపణ చేత చేతులు, కాళ్ళు చేసిన పాపాలను పోగొట్టుకోవాలంటే ఆత్మస్నానం తప్పక చేయాలి. మానవునిగా ఈ లోకంలో 33.5 సంవత్సరాల పాటు జీవించిన యేసయ్య ఎన్నోసార్లు స్నానం చేశాడు. అన్నిటికంటే ముఖ్యమైన స్నానం ఆయన చేసిన బాప్తిస్మ స్నానం. ఈ లోకంలో అట్టి స్నానం చేసిన మానవుడే లేడంటే అతిశయోక్తి లేదు కాదు. పాపం లేని ఆయన, పాపం చేయని ఆయన, మనసంతా నిండిన మంచితనం. ఆయనకు బాప్తిస్మ స్నానం అవసరం లేదు. లోకం దృష్టిలో ఆయన ఒక మానవుడు, యోసేపు మరియల కుమారుడు. స్త్రీ పురుషుల కలయిక వలన పుట్టినవాడైతే కాదు. పురుష శుక్రకణం స్త్రీ అండంతో కలవాలి. అక్కడ అనేక క్రియలు జరిగితే తప్ప అండం బ్రహ్మాండమైన పిండంగా మారే అవకాశం లేదు. ఆయన జననం శుక్రకణంతో పని లేకుండా జరిగిన జననం. ఒక రకంగా అండంతో కూడా పని లేదు. ఇంకా విపులంగా చెప్పాలంటే స్త్రీ పురుషుల కలయికతో సంబంధం లేకుండా ఆయన తన శక్తితో సరాసరి మరియ గర్భాశయంలో ప్రవేశించాడని చెప్పాలి. అంటే లైంగిక చర్య కాదు, సంపర్కం అంతకన్నా కాదు. మానవ అంగాలను అనగా మట్టితో చేయబడిన అంగాలను ఉపయోగించని ఆయన, అది ఆయన శక్తి. తప్పు చేసే శరీర భాగాలు. ఆయనది మట్టి దేహం కాదు, మహిమా దేహం. మట్టి శరీరానికి, మహిమకరమైన ఆత్మ దేహానికి, భూమికి ఆకాశానికి మధ్య ఉన్నంత తేడా ఉంటుంది. ఆయనే సర్వశక్తిమంతుడైన దేవుడని లోకానికి తెలియదు. లోకం దెప్పిపొడిచే అవకాశం ఇవ్వకుండా బాప్తిస్మ కార్యక్రమాన్ని పూర్తి చేసిన ఆయన ఎవరి మనసు వారి స్వాధీనంలో ఉంటుంది. శరీర భాగాలకు మనసు ఒక వాహన చోదకుని వంటిది. కొన్నిసార్లు పైలట్గా, కొన్నిసార్లు సైకిల్ నడిపే వ్యక్తిగా, కొన్ని సందర్భాలలో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్గా ప్రయాణిస్తుంది. ఎంత సమర్థవంతుడైన డ్రైవర్ అయినా కూడా అప్పుడప్పుడు అనుకూలించని ప్రతికూల పరిస్థితుల వలన ప్రమాదాల బారిన పడక తప్పదు, ప్రాణం పోక తప్పదు. మన మనసుకు యేసయ్య సారథిగా ఉంటే ప్రమాదం ప్రమోదంగా మారుతుంది. కనుక మన మాటలు వినని మనసును ఆయన చేతికి అప్పగించి లోకానుసారమైన బాప్తిస్మం కాకుండా ఆత్మానుసారమైన బాప్తిస్మం తీసుకొని ఆయన రాజ్యంలోకి ప్రవేశించి ఆయనతో యుగ యుగాలు జీవించడానికి మనం బ్రతికి ఉండగానే సిద్ధపడదాం. ఆమెన్.